ప్రియమైన వాళ్ళారా, మరి ఒక వచనం ధ్యానించుకుందాం. మత్తయి 6:27. మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తుమారుడు ఎక్కువ చేసుకొనగలడు. ధ్యానించుకుందాం. చింతలతో నిండిన లోకమునకు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారో తెలుసా? ఇది మానవ గ్రహింపునకు అతీతమైన శాంతిని మనందరికీ అనుగ్రహించుటకు యేసు ప్రభు వచ్చారు. ఈ విధంగా రాయబడి ఉన్నది, నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. ఆయనను మత్తుబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. యెషయా 53:4. మరియు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ విధంగా సెలవిచ్చారు, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మన భారములన్నీ భరిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారిపై తమ చింతలను మోపని వారిని మ్రింగివేయుటకు విరోధి అయిన అపవాది అనగా సాతాను వెదుగుచు తిరుగుచున్నాడని ఎరిగి జాగ్రత్త కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడి క్రీస్తులో భద్రపరచునుగాక. ఆమేన్.